మా పాప చదువు కోసం అని చెప్పి గత 2 నెలల కాంచి తిరుగుతూనే ఉన్నాండి ప్రభుత్వం చుట్టూరు. సాయం చేయమని ఆర్థిక పరిస్థితి బాగాలేదండి, నేను చదివించుకోలేకపోతున్నా, కనీసం నా పాప చదువుకి నా ఆర్థిక పరిస్థితికి రెండింటికి కొంచెం సాయం చేయడం చేస్తుంటే కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. అలాగని చెప్పేసి అధికారంలో లేకపోయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాను, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన తక్షణ సాయం కింద ₹1,00,000 సాయం చేశారు నాకు పోయింది. అదే నాకు శాపమైంది. ఇవాళ ప్రతి ఒక్కరు అంటున్నారు కదా, నువ్వు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినావు కాబట్టి నీకు ప్రభుత్వం సాయం చేయదు, నువ్వు నీ మీద నెగిటివ్ అనేది వచ్చేసింది ప్రభుత్వానికి. చేయరంటే ప్రభుత్వం అందరూ కేసీఆర్ గారికి ఓటేశారు, అందరూ రేవంత్ రెడ్డి గారికి ఓటేశారండి. అందుకని నాకు ఆ ప్రభుత్వం మీద నాకు అవసరం లేదు. నాకు మళ్ళీ నేను మరి ఇప్పుడు మీతో మాట్లాడే కారణం కూడా ఏ ₹1,00,000 అయితే ఇచ్చిన 1,00,000 బురద చల్లారు, 1,00,000 మాటలు చెప్పారు, ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారని ఎవరన్నారు? అసలు అంటే మీ అమ్మాయి ఏం చదువుతుంది ఇప్పుడు? నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి భద్రాచలం మెడికల్ కాలేజీలో. మా ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు ఉన్నారు కదండి, నేను వెళ్ళదలుచుకోలేదండి. నేను ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచారు. నేను ఒకటి చెప్పనా అండి, నేను నమ్మింది రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇట్లా మంచి జరుగుతుందని చెప్పారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఎక్కడో మూలబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సారే. ఆయన మాటలు నమ్మా నేను. ఆయన మాటలు నమ్మితే ఆయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పేదవాళ్ళకి న్యాయం జరుగుద్ది, మా పిల్లలు లాంటి వాళ్ళు చదువుకుంటారు, మాలాంటి బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయి అని చెప్పి నమ్మాను. కానీ అది నమ్మకం వేస్ట్. ఆ పై మాటలకి అనుకుని ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే 2 నెలల కానించండి ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా ఆయన చెవికి వెళ్ళేదా అనుకున్నా, కానీ ఖచ్చితంగా వెళ్ళింది కాబట్టి ఆయన కేటీఆర్ గారిని విమర్శించారు. ఏమన్నానంటే నేను ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే ₹1,00,000 సాయం చేసి 1,00,000 మాటలు చెప్పుకున్నారు, ప్రభుత్వం మీద బుర్ర చల్లుతున్నాడు అని చెప్తున్నారు. అంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళింది నా మ్యాటర్. ఇన్ని రోజులు వెళ్ళలేదు అనుకున్నా నేను, ఇన్ని రోజులు ఆయన దాకా వెళ్ళలేదేమో, ఏ చెత్తపుట్టలో పడేశారో నాకు కాగితాలు అనుకున్నా. కానీ వెళ్ళబట్టే ఆయన ఆ మాట అనగలిగారు. అంటే తెలిసినా కానీ చేయలేదంటే ఆయన దృష్టిలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళిందే మేము చేయము అన్న ఒక ఉద్దేశం ఉందో లేదో మనకు తెలియదు. ఒక రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి అనేది పెట్టుకొని మేము వాళ్ళకైతేనే చేస్తాం వీళ్ళకైతేనే చేస్తాం అని అనుకుంటే మాత్రం అలాంటి సాయం నాకు వద్దు. నేను మళ్ళీ కోరేది కూడా ఒకటి, ఏ కేటీఆర్ గారు అయితే ₹1,00,000 సాయం చేసి నాకు ఆదుకున్నారో అదే కేసీఆర్ గారు మళ్ళీ ఒక అడుగుతున్నాను, ఆయన్నే సాయం కోరుతున్నా. పెట్టమ్మనే వెళ్ళి అడుగుతాం బండి. మనం అడుక్కునేవాడైనా 10 సార్లు తిరిగినప్పుడు కూడా 1, 2 ఇల్లు వదిలిపెట్టైనా 3 అయింది, అమ్మ ఆ ఇంటికి పోతే మంచిగానే పోస్తాను ఉద్యోగం. అదే కేసీఆర్ కానీ ఇప్పుడు మీ మీడియా ద్వారా అడుగుతున్నాను, ఖచ్చితంగా ఈ వీడియో కనుక చూస్తే మాత్రం సార్ మీరు ₹1,00,000 ఇచ్చి 1,00,000 మాటలు చెప్పేవాళ్ళం కాదు. ఆపదలో ఉన్న ప్రతి మహిళకైనా ఎవరికైనా పేద ప్రజలు వచ్చి మా దగ్గరకు వచ్చి అడిగితే మేము ఖచ్చితంగా సాయం చేసి ఆదుకుంటామన్న మనసత్వం, నిండైన మనసత్వం వాళ్ళకు ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అదే తెలంగాణ భవన్కి అప్పుడు నేను వెళ్ళాను. ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు నన్ను పిలిపించి సాయం చేసి ఎవరైతే ఆయన విమర్శించి మాట్లాడారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతే. ఇక్కడ కలిశారా ఏమన్నారు మరి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, పెట్టమన్నారు, పోతున్న ₹5 పెట్టి పేపర్ కొంటున్నా, రాస్తున్నా, మా సమస్య రాస్తాను. అది అక్కడ దాకా వెళ్తుందో ఏ చెత్తపుట్లోకి వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. అంటే మరి మీకు మీ పాపకు పై చదువుల కొరకు వీళ్ళు సాయం చేస్తారని నమ్మకం ఉందా? మరి ఉంది కాబట్టినండి ప్రజావాణి పెట్టిన 2 వారాలు తప్పితే ఇవాళ వరకు కూడా వస్తూనే ఉన్నా నేను. ప్రతి వారం విడిచి వారం, మంగళవారం తప్పితే శుక్రవారం తీసుకొచ్చి వస్తున్నా, కాగితాలు తీసుకొస్తున్నా, పెడుతున్నా, పోతూనే ఉన్నా. ఇవాళ కూడా ఎవరో కలెక్టర్ గారిని కలవమని మీడియా వారు చెప్పారు. వెళ్తే లేదమ్మా ఆవిడ ఇంకా రాలేదు అంటే మొత్తం శాఖలు రాసి పెట్టారు కదా, రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ, విద్యాశాఖను పెట్టారు కదా. విద్యాశాఖకు సంబంధించిన విద్యాశాఖ దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళిన అక్కడ ఏంటి అమ్మ ఫైనాన్స్ ప్రాబ్లం అన్న అంటే అమ్మ పక్కకి వెళ్ళండి ఏందన్నారు అంటే మీదేం కాస్ట్ అమ్మన్నారు, 300 కాపండి BCD అన్న. BCD డిపార్ట్మెంట్ అని రాశారు అక్కడ, అంతే ఫామ్ తీసుకున్నారు వెళ్ళిపోండి అమ్మ అన్నారు. అలా కాగితాలు తీసుకుని వెళ్ళిపోమనే వాళ్ళు సాయం చేస్తారని నమ్మకం అయితే నాకు లేదండి. ఇవాళ 20 నెల రోజులు కరెక్ట్గా మా పాప కాలేజీకి వెళ్ళక పుస్తకాలు కొనలేదు, ఏమీ కొనలేదు. మా పాప అంటుంది వద్దురా అమ్మ, ఎవరు చేయరమ్మ, వాళ్ళ ఓట్ల కోసం ఎన్నైనా బాధపడి ఇంట్లో ఉన్న మూలనున్న ముసలమ్మ దగ్గరకు వచ్చి కూడా ఓటేసుకున్నారు. కానీ ఇప్పుడు మనం కనిపించట్లేదమ్మా, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే చూడట్లేదు. ఎందుకు మా మీరు కూలి పని చేసుకుని పోతుంది, నా చదువుద్దే వద్దు అంటుంటే కదా. ఖచ్చితంగా నేను ఆయన కాకపోతే సాయం చేసే వాళ్ళు లేరా ప్రభుత్వం మీద? ఎంతమంది ట్రస్టులు లేవు? చదువుకునే ఆసక్తి ఉంటే చదివించేవాళ్ళు. ఆయన కోసం నేను మాట్లాడలేదు, చదివించగలం మేము, మీ డబ్బులు కావాలిస్తే మీరు చదువుకుంటే శక్తి ఉంటే మేము చదివిస్తామన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా స్పందిస్తారని వేస్తున్నా. నాకు ఇంకా నమ్మకం అనేది లేదండి. అందుకని బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా మీకు ఇంకా ఏమైనా సాయం చేస్తాను నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదు కానీ బీఆర్ఎస్ పైన ఉందండి. ఎందుకు చెప్పనండి, ఎందుకని ఆ మాట అంటున్నానంటే నేను వాళ్ళు ₹10 ఇచ్చి 10 మాటలు చెప్పుకునే వాళ్ళు కాదు. ఈయన కూడా అనేవాడు నేను ఎట్లా, కానీ ఆయన మీద ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. అదే ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి నాకు సాయం చేసిన ప్రభుత్వాన్ని 1,00,000 మాటలు చెప్పుకుంటుండే ఒక పేద మహిళకి అన్నప్పుడు ఆయన 1,00,000 ఇచ్చినప్పుడు ఈయన ఒక 2 లక్షలు ఇవ్వపోయారు పిలిచి. అమ్మ ఆయన అధికారం లేకపోయినా ఇచ్చాడు. మేము
అధికారంలోకి వచ్చాం కదా, నమ్మి మాకు ఓటేసి గెలిపించారు కదా, అందుకోసం మేము ఇస్తున్నామని చెప్పి మీరు ఇస్తే వాళ్ళు ఎలా ఉండేది అంటే జనం అనే దానికి మీరు చేస్తే సరిపోయింది. అంటే జనం ఏమన్నారంటే నువ్వు టీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నావు కాబట్టి నీకు వీళ్ళు చేయరు అన్నారు. నాకు అదే ముద్ర పడిపోయింది. ఇప్పటిదాకా నమ్మకం ఉంది కానీ ఆ నమ్మకం లేదు కాబట్టి అదే మళ్ళీ కేసీఆర్ గారిని ఖచ్చితంగా అదే కేసీఆర్ గారి కనుక ఆ రోజు నేను వెళ్ళిన రోజు ఆ తెలంగాణ భవన్లో ఉంటే ఈ రోజు నేను ఇంతమంది చుట్టూ తిరుగుతున్నాను, నా కాళ్ళు అరిగిపోయేటట్టు చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నాను, అంత అవకాశం నాకు ఇచ్చేవారు కారేమో, ఆయనే సాయం చేస్తున్నామో ఒకవేళ. అందుకని మళ్ళీ ఈ వీడియో ఆయన చూడాలి, ఖచ్చితంగా నన్ను పిలిపించాలి. ఎవరైతే నన్ను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో అంతమంది నోళ్ళు ముప్పించేటట్టు సాయం చేయాలని మళ్ళీ ఆయన్నే కోరుతా ఉన్నా. ప్రభుత్వాలు ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు విన్నవించుకున్నప్పుడు వాళ్ళు కనీస తీర్చే అవకాశం ఉంటుంది కదా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సరే వాళ్ళ దగ్గరికి పోయినరు, వాళ్ళు తోచినంత చేసిండ్రు. ఇప్పుడు చేయాల్సింది కాంగ్రెస్. మాట చెప్తా వినండి, మీ దగ్గర ఎమ్మెల్యేలు లేరా, మీ దగ్గర మంత్రులు లేరు అన్నారు. శ్రీనివాసరెడ్డి గారు మా దగ్గర మంత్రి, బట్టి విక్రమార్క గారు మా దగ్గర మంత్రి. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు తెలిసింది బట్టి విక్రమార్క గారే. కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుడు ఎవరైనా తెలుసా మనకంటే బట్టి విక్రమార్కే. మాకు తెలిసిన ఫస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖమ్మంలో ఉందంటే బట్టి విక్రమార్క గారి పేరు వల్లే. అక్కడ ఇంకా వేరే నాయకుడు ఎవరు లేరు. తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు తెలిసిన ఆయన తెలియదు, ఆయన వేరే వాటి నుంచి వచ్చినా కానీ తెలుసు, అందరూ తెలుసు. కానీ ఎవరి దగ్గర తిరగని ఇల్లు లేదు తిరిగానండి, అందరి దగ్గరికి తిరిగాను, అందరి దగ్గరికి పోయాను, కానీ ఎవరు కూడా మాకు సాయం చేయలేదు. అందుకనే దయచేసి మీరైనా కేసీఆర్ గారికి నా విన్నపం అందేటట్టు చేయండి తమ్ముడు, మీ దండం పెడతా అంతే. ఇది చూస్తున్నారు కదండి. వాస్తవానికి అయితే బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన ఆయన మాకు నమ్మకం ఉండేది. మా అమ్మాయి చదువు పట్ల, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు అమ్మాయి పట్ల, ఫైనాన్షియల్గా ఆర్థికంగా చదువుకై బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు మాకు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ప్రజాభవన్ చుట్టూ దాదాపు 2 నెలల నుంచి కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నా కూడా ఇక్కడ వీళ్ళు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఆర్థికంగా కొంచెం చదివించుటకు ఆదుకుంటే బాగుంటుందని చెప్పి ఆమె కన్నీరు పెట్టుకుంటుంటుంది. వాళ్ళ కూతురు పట్ల ఈ ప్రభుత్వాలు కానీ లేకుంటే ఏమైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే ఆమెని చదివించుకుందామని చెప్పి ఆమె ఇక్కడ తిరుగుతుంది.